ఇల్లు అమ్ముడుకి పోవడానికి గాని, లేకపోతే మీ యొక్క స్థలము అమ్ముడుకి పోవడానికి గాని, మీరు ఇబ్బందులు పడుతున్నారనుకోండి. బేరాలు రావట్లేదనుకోండి. ఇది విపరీతమైన నరదిష్టి వలన గాని, లేకపోతే నరఘోష వల్ల గాని, ఏడుపుల వలన గాని, లేకపోతే మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ ప్రభావాలు, మీ యొక్క గ్రహస్థితి అంటే ప్రస్తుతం మీరు అనుభవిస్తున్నటువంటి టైం పీరియడ్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా లేకపోవటం వలన, ఆ యొక్క పనులనేటువంటివి ముందుకు వెళ్ళకుండా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే బగలాముఖి అమ్మవారు దశమహావిద్యల్లో ఒకరైనటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారు ఇటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మీ యొక్క కార్యానికి అడ్డుపడుతూ విఘ్నాలు ఆటంకాలు ఇవన్నీ కూడా కలగచేస్తున్నాయో వాటినన్నిటినీ కూడా అది నరుల వలన కావాలని చేసినటువంటి కావచ్చు, లేకపోతే మీ యొక్క సిచ్యువేషన్స్ గ్రహ ప్రభావాలు పరిస్థితుల వలన కావచ్చు, ఏవైనా సరే వాటన్నిటినీ కూడా స్తంభింప చేసేస్తారనమాట. స్తంభింప చేసేయటం అంటే ఏమిటి అంటే మీ యొక్క జోలికి ఇంకటువంటి ఫోర్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ అడ్డు వేసేటువంటి గ్రహాలు, లేకపోతే గ్రహ ప్రభావాలు, గ్రహ పరిస్థితులు, మీ యొక్క కాలక్రమేణా మీరు అనుభవిస్తున్నటువంటి మీ యొక్క పరిస్థితి ఇవేమీ కూడా మిమ్మల్ని అడ్డుకోలేవనమాట మీరు వెళుతున్నటువంటి దారిలో. కావున మీరు ఏదైతే సంకల్పిస్తారో, ఏదైతే కోరుకుంటారో, ఏదైతే కార్యం మీరు జరగాలని చెప్పి ఆశపడి ప్రయత్నిస్తుంటారో అటువంటి పనులన్నీ కూడా సక్రమంగా అమ్మవారు అనుగ్రహించి అవి ముందుకు తీసుకువెళ్ళి సక్సెస్ అయ్యేటువంటి విధంగా చేస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారు మీరు కోరుకున్న స్థలాలు కానీ, లేకపోతే ల్యాండ్ కానీ ఇవన్నీ కూడా అమ్ముడుకు పోవడానికి కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు, ప్రభావం అనేటువంటిది చూపిస్తుందన్నమాట. అటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఈ విధంగా మీరు ఇల్లు కానీ, లేకపోతే స్థలం కానీ అమ్మాలి అని అనుకుంటున్నారు. మీకు బేరాలంటూ కుదరట్లేదు. సరిగ్గా మీకు అమ్మలేకపోతున్నారు. అది మీకు సేల్ అయిపోతే మీ యొక్క కష్టాలన్నీ తీరిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి. ఏదైనా సరే ఒక లక్షవారం నాడు మీరు మొదలు పెట్టాలి. లక్షవారం నాడు ఉదయం పూట చేయటానికి ప్రయత్నించండి. ఉదయం పూట 4:30 నుంచి 7 గంటల మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రక్రియ చేయొచ్చు. కేవలము 3 లక్షవారాలు లేదు అనంటే 5 లక్షవారాలు ఈ యొక్క ప్రక్రియను చేస్తాను అని చెప్పి సంకల్పించుకోండి. రోజు అవసరం లేదు. 3 లక్షవారాల పాటు లేదు అంటే వరుసగా 5 లక్షవారాల పాటు చేస్తానని చెప్పి సంకల్పించుకోండి. మీకు పని అనేటువంటిది అమ్మవారి యొక్క అనుగ్రహం వలన అవుతుందన్నమాట. అయితే ఉదయం 4:30 నుంచి 7 మధ్యలో లేదు అంటే సాయంకాలం 5 గంటల నుంచి 7 మధ్యలో చేయటానికి ప్రయత్నించండి. అయితే ఆ యొక్క రోజు మాత్రం ఈ యొక్క లక్షవారం నాడు మాంసాహారం తినకండి, ధూమపానం, మద్యపానం వంటివి చేయకండి. అయితే బయట తిండ్లు తినకండి. ఈ విధమైనటువంటి నియమనిష్టలన్నిటిని పాటించి చక్కగా చేసుకోండి. ఇప్పుడు మరి ఈ యొక్క సమయంలో మీరు ఏ సమయమైనా ఎంచుకోండి. అయితే ఈ యొక్క సమయంలో మీరు ఏం చేయాలి అని అంటే మీ యొక్క స్నానం పూర్తి చేసుకోవాలి. మొట్టమొదట తలస్నానం చేయాలి. తలస్నానం చేసి మీ యొక్క పూజా మందిరంలోకి చక్కగా మీరు వెళ్ళి కూర్చొని బగలాముఖి అమ్మవారి యొక్క చిత్రపటము ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీకు ఫోటో కానీ పటం కానీ ఏది కూడా లేకపోతే గూగుల్లోని మీకు ఫొటోస్ అనేటువంటివి ఉంటాయి. ఆ యొక్క ఫోటో నెట్ షాప్కి వెళ్ళి మీ అరచెయ్యంత ఫోటో అయినా సరే తెచ్చుకోండి. అరచెయ్యంత ఫోటో తీపిచ్చి తెచ్చుకొని మీ యొక్క ఎదురుగుండా పెట్టుకోండి. బగలాముఖి అమ్మవారి యొక్క ఫోటో కానీ పటం కానీ ఈ విధంగా బగలాముఖి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఏర్పరచుకుని అమ్మవారి యొక్క ముందర చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి యొక్క పటం ఎదురుగుండా దీపం వెలిగించారు కదా, ఇక దీపం పక్కనే ఇప్పుడు ఒక నిమ్మకాయ చక్కగా ఉండేటువంటి ఒక నిమ్మకాయ తీసుకుని ఆ యొక్క నిమ్మకాయని కాస్త తడిపి నీళ్ళల్లో కాస్త ఒక పసుపులో ముంచి అమ్మవారి యొక్క ఎదురుగుండా పెట్టండి. ఆ యొక్క నిమ్మకాయని ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చేతులు జోడించి బగలాముఖి అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని పలానా ఇది నా యొక్క ల్యాండ్, లేకపోతే పలానా ఇది నా యొక్క ఇల్లు, ఇది అమ్ముడుకు పోవాలి. ఇది అమ్ముడుకు పోయి నాకు చక్కటి రేట్ అనేటువంటిది రావాలి, మంచి డబ్బులు అనేటువంటిది రావాలి, దీనికి బేరాలు చూసి పెట్టు, ఇది నాకు అమ్ముడుకు పోయేటట్లుగా చెయ్యి తల్లి అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీ యొక్క సంకల్పం ఆ కోరిక అమ్మవారికి చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. జపం కోసం రుద్రాక్షమాల వాడచ్చు, స్ఫటికమాల వాడచ్చు. జపమాల ఏది లేదు అంటే వేలతో లెక్క పెట్టుకోవచ్చు, ఏదో ఒక విధంగా కూడా లెక్క పెట్టుకోవచ్చు. మీరు 108 సార్లు జపం చేయడం అనేటువంటిది ముఖ్యం ఇక్కడ. అయితే ఈ విధంగా 108 సార్లు జపం చేయండి. జపం చేస్తున్నంతసేపు కూడా మీకు ఎటువంటి ఆలోచనలు కూడా కలగకుండా అమ్మవారి యొక్క ఎదురుగుండా మీరు నిమ్మకాయను పెట్టారు కదా,
ఆ యొక్క నిమ్మకాయని చూస్తూ జపం చేయటానికి ప్రయత్నించండి. నా యొక్క ల్యాండ్ అనేటువంటిది అమ్ముడుకు పోవాలి, లేకపోతే నా యొక్క ఇల్లు, లేకపోతే నా యొక్క ప్రాపర్టీ మీరు ఏదైతే అమ్మాలనుకుంటున్నారో అది అమ్ముడుకు పోవాలి. అది అమ్ముడుకు పోతుంది అమ్మవారి యొక్క దయ వలన. అది ఇప్పుడు ఈ యొక్క దెబ్బతో ఇంక ఖచ్చితంగా ఇంక తిరుగు లేకుండా అది అమ్ముడుకు పోతుంది. అద్భుతమైన బేరాలొస్తాయి. ఇటువంటి ఆలోచనలు మాత్రమే మీ యొక్క మెదడులో తిరగాలి. ఇంక అది అమ్ముడుకు పోతుంది అంటే పూర్తి నమ్మకం అనమాట. అమ్ముడుకు పోతుంది. ఇంక అద్భుతమైన బేరాలొస్తాయి. ఈ యొక్క దెబ్బతో ఇంకేమాత్రం కూడా తిరుగులేదు అనేటువంటి భావనతో కలిగి నిమ్మకాయని చూస్తూ ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది 108 సార్లు జపం చెయ్యాలి. అయితే ఇప్పుడు తర్వాత ఏం చేయాలి చెప్పే ముందు ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను వినండి. ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ. మళ్ళీ చెప్తున్నాను. ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా? ఈ విధంగా జపం ఇప్పుడు పూర్తయిపోయింది. పూర్తయిపోయిన తర్వాత ఏదైనా చిన్న కర్పూర బిళ్ళ తీసుకొని చక్కగా అమ్మవారికి ఆరతి ఇచ్చేసేయండి. ఆ నిమ్మకాయకి ముఖ్యంగా ఆరతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క నిమ్మకాయ ఏం చెయ్యాలి? ఈ యొక్క నిమ్మకాయ తీసుకోండి చక్కగా అక్కడి నుంచి. మీరు అమ్మాలి అని అనుకుంటున్నటువంటి ఆ యొక్క స్థలము, ఆ యొక్క ప్రాపర్టీ, ఆ యొక్క ప్లాట్ ఏదైతే ఉందో ఆ యొక్క స్థలము లేకపోతే ఆ యొక్క ప్రాపర్టీ, ఆ యొక్క ఇల్లు ఏదైతే అది ఒకవేళ ఇల్లు ప్రాపర్టీ వంటిది అనుకోండి, మెయిన్ ముఖద్వారము ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వటానికి ఆ యొక్క ఎంట్రన్స్ లో ఈ యొక్క నిమ్మకాయని గుమ్మానికి కట్టేయడం కానీ, లేకపోతే ఆ యొక్క గడప దగ్గర ఎక్కడైనా కూడా పెట్టడం కానీ, లేదు అని అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక తులసి మొక్క ఏదన్నా లేకపోతే ఒక కోటలో పెట్టుకుని ఆ యొక్క తులసి మొక్క మొదట్లో ఆ యొక్క నిమ్మకాయని పెట్టి ఉంచడం కానీ చెయ్యొచ్చు. ఇంకొక దారి ఇప్పుడు ల్యాండ్ అనుకోండి, ఏదైనా సైట్ అనుకోండి, అటువంటి ప్రదేశం అయితే కనుక ఆ యొక్క ల్యాండ్ ఆ యొక్క సైట్లోని మీరు ఆ యొక్క నిమ్మకాయని పాతి పెట్టేసి ఉంచేయచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ విధంగా వరుసగా 3 లేదా 5 లక్షవారాల నాడు ప్రతిసారి కూడా చెయ్యండి. ప్రతి వారము కూడా అద్భుతమైన ప్రయోజనం ఉండి అతి త్వరగా అది సేల్ అవ్వటం అనేటువంటి జరుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.